హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం అయితే లేటెస్ట్గా ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ఈ అప్లికేషన్ వచ్చేసి ఒక రోజుకి మనం 25 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఓకే, ఒక రోజుకి 25 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్నారు. కానీ మీకు 2 డౌట్లు రావచ్చు. ఒకటి ఇన్స్టెంట్గా వస్తాయా లేకపోతే 24 అవర్స్లో వస్తాయా అని చెప్పేసి డౌట్ రావచ్చు. సో ఇవైతే ఇన్స్టెంట్గా అయితే రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే విత్డ్రా పెట్టుకుంటారో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకైతే పేటీఎంకి అయితే రావడం జరుగుతుంది. సో మీకైతే ఫస్ట్ వచ్చేసి నేను పేమెంట్ ప్రూఫ్స్ చూపిస్తాను అండ్ అప్లికేషన్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒకవేళ ఈ అప్లికేషన్ కావాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. సో ఓకే, నేను లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, నేను గో షాప్ అనే అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి. సో నాకైతే అప్లికేషన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో మీరు కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమొస్తుందంటే మీకు డౌన్లోడ్ అనే ఒక సింబల్ వస్తుంది. డౌన్లోడ్ని క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీకు వచ్చేసి ఏమడుతుందంటే ఫోన్ నెంబర్తో కానీ రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. సో దాంతో మీరు ఫోన్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయిపోండి. సో రిజిస్టర్ అయిపోయాక ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఓకే, మేమైతే రిజిస్టర్ అయిపోయాము, మీరైతే ఇన్స్టెంట్గా 25 రూపాయలు అన్నారు కదా. సో నాకు ప్రూఫ్ కావాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, పేటిఎం ప్రూఫ్ చూపిస్తాను అండ్ దీంట్లో వచ్చేసి నేను విత్డ్రా చేసినట్టు కూడా ప్రూఫ్ చూపిస్తాను. ఒకసారి చూడండి, మీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే నాకు కిందకి స్క్రాల్ చేయగానే చూడండి విత్డ్రా రికార్డు. సో చూడొచ్చు, నాకైతే ఇన్స్టెంట్గా అయితే 25 రూపీస్ అయితే రావడం జరిగింది. సో టైం కూడా చూసుకోవచ్చు, మీకు ఇక్కడ టైం అండ్ డేట్ కూడా అన్ని ప్రతి ఒక్కటి మెన్షన్ చేయడం జరిగింది. 25 రూపీస్ అయితే రావడం జరిగింది. సో నేను ఆ 25 రూపీస్ వచ్చిన ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను పేటిఎం వచ్చేసి. సో చూడొచ్చు, ఇక్కడ నాకైతే 24.25 రూపీస్ అయితే రావడం జరిగింది. వాళ్ళు సగం కమిషన్ కట్ చేసుకోగా మనకైతే 24 రూపీస్ అయితే రావడం జరిగింది. సో ఇన్స్టెంట్గా అయితే మనమైతే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. చెప్తున్నాగా, పర్ డేకి 25 రూపీస్ వస్తుంది. సో ఓకే చెప్పారు, విత్డ్రా బాగానే ఉంది. సో 25 రూపీస్ మనం అనేది ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు వచ్చేసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందని చెప్పాను కదా. సో ఈ విధంగా రాగానే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ప్లేస్ అండ్ ఆర్డర్ ఉంది కదా. సో ప్లేస్ అండ్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ మీకు వచ్చేసి ఇక్కడ 0 రూపీస్ చూపిస్తుంది. ఓకేనా, మీకు 0 రూపీస్ చూపిస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సేస్ట్ ఏం చేయాలంటే పర్ డేకి 10 ఆర్డర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో చూడొచ్చు, ఇక్కడ నాకు 10 ఆర్డర్స్ ఉన్నాయి. సో నేను ఆర్డర్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఈ ఆర్డర్స్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఎలాంటి రిస్క్ అయితే లేదు. సో ఫ్రీగానైతే ఆర్డర్ చేయొచ్చు. ఓకేనా, ఎలాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎలాంటి రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రీగానే 10 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయండి. 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఒక్కదానికి వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 0.25 వచ్చేసి రావడం జరుగుతుంది. సో మొత్తం వచ్చేసి మనకైతే 25 రూపీస్ అయితే రావడం జరుగుతుంది పర్ డేకి. అది కూడా జస్ట్ మనం ఓన్లీ ఏం చేయాలంటే జస్ట్ నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ ఆర్డర్ నో ఉంది కదా, ఆర్డర్ నో మీద క్లిక్ చేయండి. సో నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది, మీకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా రాదు. ఇక్కడ ఆర్డర్ రీఛార్జ్ అనే పేరు మీద ఆర్డర్ అనేది ఒకటి ఆప్షన్ వస్తుంది. సో ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే బఫరింగ్ అవుతుంది. ఒక ఐటమ్ వచ్చేసి చూపిస్తుంది, కింద ఆర్డర్ని క్లిక్ చేసేయండి. జస్ట్ ఆర్డర్ని ఆ విధంగా మనం వచ్చేసి 10 ఆర్డర్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసి 25 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో చూడొచ్చు, నేనైతే ఈ రోజు అయితే 25 రూపీస్ ఎర్న్ చేయడం జరిగింది. సో ఎస్టర్డే కూడా నేను వచ్చేసి 25 రూపీస్ ఎర్న్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా వచ్చేసి 50 రూపీస్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. సో నిన్నటి వరకు అయితే అప్లికేషన్లో 25 రూపీస్ విత్డ్రా ఉండేది. అంటే విత్డ్రా వచ్చేసి 0 అంటే 0 to 25 రూపీస్ మధ్యలో ఎంతైనా కానీ, 50 కానీ 100 కానీ 0 రూపీస్ నుంచి ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే వచ్చేసి ఇప్పుడు అప్డేట్ చేశారు. ఏం అప్డేట్ చేశారు అంటే 100 రూపీస్కి తక్కువ అయితే విత్డ్రా లేదు, 100 రూపీస్కి ఎబోనే ఉంది. సో మీరు ఏం చేయండి అంటే జస్ట్ 4 డేస్ అండి, జస్ట్ 4 డేస్ కనుక మీరు అప్లికేషన్ యూజ్ చేసుకున్నట్లయితే మీకైతే 100 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళ కమిషన్ పోను 99 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఈజీగానే జస్ట్ 2 మినిట్స్. నేను చెప్పాను కదా, జస్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఒక ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని ఆర్డర్ చేయండి. జస్ట్ ఏం లేదు, ఆ విధంగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ చేస్తే దాని ముందు కూడా చిన్న ఒక స్టెప్ ఉంటుందండి. అప్పుడే నేను చెప్పాను. ఎందుకు ఒక విషయం ఏంటంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే మీకైతే వీడియో అర్థం కాదు. ఎందుకు అంటే ఆర్డర్స్ వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది పడతారు. సో అందుకని చెప్తున్నాను. సో ఆర్డర్ నెంబర్ క్లిక్ చేయగానే మీకు వచ్చి ఆర్డర్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఆర్డర్ చేసే దాని ముందు ఆర్డర్ నెంబర్ క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేసినప్పుడు మీకేమైతే ఏమడుతుందంటే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఏమడుతుందంటే అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ మీ పెట్టుకుంటారా బయట వాళ్ళే పెట్టుకుంటారా అది మీ ఇష్టం అండి. ఏ అడ్రస్ అయినా పెట్టుకోండి, హౌస్ నెంబర్ ఇచ్చుకోండి. హౌస్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి అడ్రస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటిదంటే మీకు ఏదో హైదరాబాద్, బెంగళూరు ఏదో అడ్రస్ అయితే జస్ట్ అట్లా మెన్షన్ చేసి ఓకే చేయండి. జస్ట్ ఓకే చేసిన తర్వాత ఆర్డర్ చేసుకుంటే వెళ్ళిపోండి. జస్ట్ 10 ఆర్డర్స్ చేస్తే అయిపోతుంది. 10 ఆర్డర్స్ చేస్తే మనకి 25 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో డైలీ ఈ విధంగా చేస్తే మనకైతే 25 రూపీస్ రావడం జరుగుతుంది. సో 25 రూపీస్ని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే నేను చూపిస్తాను. సరే, హోమ్ బటన్కి వెళ్ళండి. హోమ్ బటన్కి వెళ్ళగానే ఇక్కడ విత్డ్రా అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో విత్డ్రాకి వెళ్ళగానే మీకైతే అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అకౌంట్ డీటెయిల్స్ అడిగాక చూడొచ్చు, అకౌంట్ డీటెయిల్స్ పెట్టేసి మీరైతే ఇక్కడ అమౌంట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఎంత
అమౌంట్ విత్డ్రా చేసుకుంటారో ఆ విధంగా మనం అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇదొకటి అయితే డైలీ అయితే 25 రూపీస్ రావడం జరుగుతుందని చెప్పాను కదా. సో ఇది పక్కా పెట్టండి. మనకైతే ఇప్పుడు 100 కావాలనుకుంటే 4 డేస్ కావాలి. సో ఈ 100 రూపీస్ కోసం అయితే 4 డేస్ పడుతుందని చెప్పాను కదా. సో ఈ విధంగా అయితే మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఈ ఆఫర్ కూడా చెప్తాను, కాకపోతే ఇది మరి అంత బాగేం లేదు, కాకపోతే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి తప్పకుండా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎర్న్ 1000 రూపీస్ రైట్ నౌ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇక్కడ 938 రూపీస్ అయితే కనబడడం జరుగుతుంది. సో దీన్ని చూడగానే మనకు అనిపిస్తుంది 938 రూపీస్ ఉంది, విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి. కింద చూడండి విత్డ్రా వచ్చేసి 1000 రూపీస్ అని ఉంది. సో ఈ 1000 రూపీస్ అయితే విత్డ్రా అవ్వట్లేదు. నేనైతే ట్రై చేశాను, 1000 రూపీస్ వరకు రావట్లేదు. ఇలా వస్తుందంటే మనకు వచ్చేసి 999 వరకే వస్తుంది, 999 రూపీస్ వరకే వస్తుంది. మిగతాది విత్డ్రా అయితే యాడ్ చేద్దామన్నా కూడా ఏ ఆఫర్ని యూజ్ చేసుకున్నా కూడా మనకైతే 1000 రూపీస్ అవ్వట్లేదు. సో వీలైతే మనకు వచ్చేసి 48 అవర్స్ అయితే టైం ఇచ్చారు. 48 అవర్స్లో మనమైతే విత్డ్రా చేసుకోవాలి 1000. ఓకే, 1000 ఎలా మనమైతే విత్డ్రా చేసుకోవాలని నేను చెప్తాను, ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఓకే, వీడియో లెంత్ అవుతుంది కావచ్చు. సో వీడియో లెంత్ అయినా పర్లేదు, మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 1000 రూపీస్ అనేది ఏ విధంగా గెయిన్ చేయాలంటే సింపుల్గా ఏం లేదండి, జస్ట్ ఇక్కడ విత్డ్రా అనే బటన్ ఉంది కదా. సో చూడొచ్చు విత్డ్రా అనే బటన్ ఉంది కదా, ఇక్కడ షేర్ అండ్ గెట్ మనీ ఉంది కదా. సో షేర్ అండ్ మనీ గెట్ మనీ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఏం లేదు, ఈ షేర్ నో మీద క్లిక్ చేసి మీరైతే వాట్సాప్కి అయితే షేర్ చేయాలి. వాట్సాప్ కానీ ఏ గ్రూప్ అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరైతే షేర్ చేయండి. ఏ పర్సన్కి అయితే షేర్ చేస్తారో ఒక షేర్కి వచ్చేసి మీకు వచ్చి చూడొచ్చు 1.70 రూపీస్ రావడం జరిగింది నాకు. సో చూడొచ్చు, మళ్ళీ నేను కంప్లీట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకేనా, మీరు ఆ విధంగా మీరు షేర్ చేస్తున్న కొద్దీ మీకు ఇక్కడ మనీ పెరుగుతుంటాయి. చూడండి 393 ఉంది కదా. సో షేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఒక్క నిమిషం అండి. ఓకే, నేను చూపిస్తాను ఒకసారి. అయితే మీరైతే జస్ట్ ఏంటంటే వాట్సాప్కి అయితే షేర్ చేయండి. వాట్సాప్కి షేర్ చేసిన ప్రతిసారి మీకైతే మనీ అయితే రావడం జరుగుతుంది. అప్ టు 999 వరకు వస్తుంది. 999 తర్వాత మీరు కూడా 1000 రూపీస్ గెయిన్ చేయాలంటే నేను మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదవడం జరిగింది. సో మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 1000 రూపీస్ ఎలా వస్తాయి అనేది వితిన్ 48 అవర్స్లోనే మనమైతే విత్డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ 1000 రూపీస్ విత్డ్రా చేసుకున్నట్లయితే ఏమవుతుందని తెలుసా, మళ్ళీ వచ్చేసి 930 వాళ్ళు బోనస్ అయితే ఇస్తారు, 930 రూపీస్ చిల్లరేమో ఇస్తారు. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే 1000 రూపీస్ ఎలా వస్తాయని చెప్పాను కదా, నేను అది ఏ విధంగా వస్తాయో చెప్తాను సార్. రూల్స్ అని ఉంది కదా, చూడండి 934 రూపీస్ అయితే బేసిక్గా మీకు అయితే బోనస్ ఇస్తారు. ఓకేనా, నేను అన్నా 900 చిల్లర అని చెప్పేసి. సో ఓకే, నేనైతే చెప్తాను అవి ఏ విధంగా వస్తాయని. ఒకసారి బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ చూడొచ్చు మీకు కాంటాక్ట్ ఒక సింబల్ వచ్చింది. సో దీంట్లో ఒక విషయం అండి, ఇంతకుముందు ఇక్కడ చూడొచ్చు మీరు వచ్చేసి కిందికి స్క్రాల్ చేసినట్లయితే యువర్ ఐడెంటిటీ కింద మెంబర్షిప్స్ ఉన్నాయి. జనరల్ 10 ఆర్డర్స్ చేస్తే ఒక ఆర్డర్కి చెప్పాను కదా 2.50 వచ్చేసి ₹2.50 అయితే ఒక ఆర్డర్కి రావడం జరుగుతుంది. ఈ ఆర్డర్స్ వచ్చేసి ఫ్రీగానే, మనమైతే ఎలాంటి కాస్ట్ పే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ వీఐపీ ఆర్డర్ కనుక తీసుకున్నట్లయితే 0.30% అయితే రావడం జరుగుతుంది. ఆర్డర్స్ వచ్చేసి 28 వస్తాయి. అండ్ వీఐపీ 2 వచ్చినట్టు 30 ఆర్డర్స్, వీఐపీ 3 32 ఆర్డర్స్, వీఐపీ 4 34 ఆర్డర్స్. ఈ విధంగా మనమైతే వీఐపీ పాస్ తీసుకున్నట్లయితే మనకైతే ఆర్డర్స్ అయితే ఎక్కువ వస్తాయి. సో మీకు ఒకవేళ వీఐపీ ఆర్డర్ తీసుకోవాలనుకుంటే మనీ అయితే పే చేయాలండి, తప్పకుండా మనీ అయితే పే చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఒకసారి. 100 రూపీస్ పే చేసినట్లయితే మీకైతే వీఐపీ 1 ఆర్డర్ రావడం జరుగుతుంది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడొచ్చు ఇక్కడ వీఐపీ 1 వచ్చేసి బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ 100 రూపీస్ అని ఉంది. 28 ఆర్డర్స్ పర్ డే, కమిషన్ వచ్చేసి 0.30, మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేసి 8.4 రూపీస్ పర్ డే. ఓకే, మనం వీఐపీ పాస్ కనుక తీసుకున్నట్లయితే 8.4 రూపీస్ పర్ డే రావడం జరుగుతుంది. ఓకే, మనం వీఐపీ 2 పాస్ చూసుకోవచ్చు, దీనికైతే 1000 రూపీస్ అనేది పే చేయాలి. వీఐపీ 1 పాస్కి వచ్చేసి 100 రూపీస్. ఈ విధంగా మనమైతే మనీ పే చేసుకొని ఆర్డర్స్ పెంచుకోవడం కోసమే. అండ్ వీఐపీ పాస్ తీసుకున్నట్లయితే మీకైతే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ప్రియారిటీ మీన్స్ ఏంటంటే నేను చెప్పాను ఇంతకుముందు వచ్చేసి 1000 రూపీస్ మీకు చూపిస్తుందని చెప్పేసి. ఈ 1000 రూపీస్ ఉంది కదా, 1000 రూపీస్ విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది వీఐపీ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళకి ఎవరికి వీఐపీ పాస్ లేని వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ విత్డ్రా కాదు. ఓకే, 1000 రూపీస్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి షేర్, ఈ చెప్పాను కదా ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. సో షేర్ బటన్ చేసినట్లయితే మీకే 1000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. 1000 రూపీస్ కూడా రావు, 999 అయితే రావడం జరుగుతుంది. సో ఈ 1 రూపీని మీరు గెయిన్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే మీరు వచ్చేసి 16 మెంబర్స్ని కనుక రిఫర్ చేయాలి. నేను కూడా చూశాను, ఒక 1 2 అలా 10 వరకు చేశాను, నాకైతే మనీ అయితే రాలేదు. సో 16 మెంబర్స్ని కనుక మీరు రిఫర్ చేసినట్లయితే
మనీ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ అంటే ₹1 యాడ్ అవుతుంది. ₹1 వచ్చేసి దీంట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు నాకు 939 ఉంది కదా, సో 16 అయిపోయాక కంప్లీట్ రిఫర్లు అయిపోతాయి కదా, అప్పుడు వచ్చేసి దానికి వచ్చేసి ₹1000 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అప్పుడు వచ్చేసి మనం 48 అవర్స్లో విత్డ్రా అనేది చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే చేస్తారో 48 అవర్స్లో మాత్రమేనండి, ఎలాంటి టైం లేదు, ఓన్లీ 48 అవర్స్లో మాత్రమే విత్డ్రా చేసుకోగలుగుతాం. సో మీకు వచ్చేసి ఇంట్రక్షన్ అయితే చెప్పాను కదా, VIP 1 వచ్చేసి VIP 2 వచ్చేసి, కాకపోతే పాస్ తీసుకోవచ్చు, పాస్ తీసుకుంటే బెటర్, కాకపోతే మనీ అనేది స్పెండ్ చేయాలి. సో నేనైతే మనీ అనేది స్పెండ్ చేయడం కన్నా ఈ డైలీ ₹24 అయితే ₹25 అయితే గెయిన్ చేయడం చాలా బెటర్ అని అనుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఒకవేళ వాలెట్లో ₹100 రాగానే ఎమ్మటే రీడీమ్ చేయండి. ఒకవేళ మీరు కనుక దాంట్లోనే ఉంచారనుకోండి, అవి ఏమవుతుందంటే ఇన్స్టంట్గా VIP 1 పాస్లోకి ఎంట్రీ అయిపోతాయి. సో ₹100 డెబిట్ అయిపోయి మీరు VIP పాస్లోకి ఎంట్రీ అయిపోతారు. సో మీరు ఏం చేయండి అంటే ₹100 రాగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆర్ 1 మినిట్ ఆర్ 5 మినిట్స్ ఏం చేయండి అంటే వెంబటే విత్డ్రా అనేది చేసుకోండి. సో చూడొచ్చు, మీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ కావాలనుకుంటే మీరు వచ్చేసి ఇవన్నీ డీటెయిల్స్ చదువుకోవచ్చు. సో చూడండి, ఒకవేళ మనం పాస్లు తీసుకుంటే పర్ డేకి ఎంత ఇన్కమ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. చూడొచ్చు ఇక్కడ VIP 2కి అయితే ₹96, VIP 3కి ఇంత, VIP 4 ఇట్లా ఈ విధంగా అయితే మనీ అయితే ఏం చేయొచ్చు అని చూపించారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళతో చాట్ చేయొచ్చు. సో ఇక్కడ చాట్ హిస్టరీ ఉంది కదా, చాట్ మీద క్లిక్ చేయగానే చాట్ అనేది చేయొచ్చు వాళ్ళతోటి. సో చూడొచ్చు, ఇక్కడ క్లిక్ చేయగానే మీకైతే చాట్ హిస్టరీ రావడం జరుగుతుంది. సో నెట్ స్లో ఉంది, సో నాకు ఆ విధంగా అయితే చూపిస్తుంది. సో చూడండి, ఓకేనా, ఇక్కడైతే చార్ట్ హిస్టరీ ఉంటుంది. ఇక్కడ టైం కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. కస్టమర్ సర్వీస్ ఆన్లైన్ వచ్చేసి 8 to మళ్ళీ 8 వరకు ఉంది. ఓకేనా, మీరైతే ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఓకేనా, కస్టమర్తో కూడా మాట్లాడవచ్చు. అండ్ ఇంకో విషయం, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు సెకండ్ బై సెకండ్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే, ఒకసారి మీ అనే ఆప్షన్ ఉంది కదా, సో చూడొచ్చు, మీ అనే ఆప్షన్లో డబల్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంది కదా, డబల్ ఇన్కమ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకైతే జస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ కమ్మని చెప్పేసి ఉంటుంది. సో మీరు కనుక ఈ వీడియో టెలిగ్రామ్లో కనుక మీరు యాడ్ అయినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. సో చూడొచ్చు, మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ టు ఎవరీవన్, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.